యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, ఆఖరికి నేను ముగించేస్తున్నాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో ఒక మాట నేను చూశాను, చక్కటి మాట. కాదు నేను చెప్తాను. 52వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి. పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములు మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునడి. అయితే వారు ఏమంటారు తెలుసా? వారి ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? చదవండి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచుచు, ఇశ్రాయేలీయుల దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వాగ్దానము దేవుడు మనతో చేస్తాడు తెలుసా? ఆయనే మన ముందర నడుచును. ఇశ్రాయేలీయుల దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. ఎందుకని? మనం పారిపోం కదా, మనుషులు పారిపో రీతిగా మనం వెళ్ళం కదా. లోకపు సాంగత్యం నుంచి, లోకపు సంగమం నుంచి అంతగా ఇష్టపడం మనం. ఈ యొక్క బబులోను యొక్క సాదృశ్యము ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మనకు ఒక చాట కనపడుతుంది, 11వ అధ్యాయంలో అనుకుంటా ఇంచుమించు అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో చూస్తున్నారా? ఇదే సాదృశ్యము, బబులోను గురించినటువంటి సాదృశ్యము అక్కడ చక్కటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథంలో అక్కడ మాటలు ఉంటాయి, దానికి బబులోను సాదృశ్యం అక్కడ మనకి చక్కగా కనబడుతూ ఉంటుంది. ఎనిమిదో అధ్యాయము చక్కటి మాట నేను చెప్తాను. ఏ 18వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం, ఈ బబులోను సాదృశ్యం అక్కడ మనకు కనబడదు. చదవండి. ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో నుండి వారు కాకుండానట్లును, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లు దాన్ని విడిచి రండని చెబుతుంది. పైన ఇక్కడే మాటలు రాయబడినటువంటి మాట మహాబబులోను గురించినటువంటి మాట. ఇశ్రాయేలీలు బబులోను విడిచి రావడానికి ఇష్టపడతల్లా. దేవుడు కూడా మహాపట్టణం అనేటువంటి బబులోను గురించి రాయబడినటువంటి మైటను ముందు 18వ అధ్యాయం 2వ మాటలో రాయబడినటువంటి మాట మహోబబులోను అని అక్కడ మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఆ బబులోను గురించి రాయబడినటువంటి మాట. మనము లోకములో నుండి వేరు చేయబడాలంటే, మనం లోకములో నుండి వేరు చేయబడితే, ఇదిగోండి బబులోను యొక్క సాంగత్యం నుండి మనం ఏం చేయబడాలి? పారిపోవాలి, పరిగెత్తాలి. దేవుడు చెప్తున్నాడు అక్కడ, దేవుని ఉపకరణములు మోయువారులారా, దేవుని సేవోపకరణములు మోయువారులారా, మీరు పారిపోండి. బబులోను నుంచి మీరేం చేయాలి తెలుసా? పారిపోవాలి, పవిత్రపరచబడాలి. దానికి సాదృశ్యంగా ప్రకటన గ్రంథంలో కూడా మహాబబులోను గురించి రాయబడుతున్నటువంటి మాట, మీరు పారిపోరు, దాన్ని విడిచిరారు, లోకాన్ని విడిచిరారు. ఇష్టపడరు కదా, లోకాన్ని విడిచిరారు కదా. దేవుని యొక్క వాక్యం, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతున్నప్పుడు, వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు లోకాన్ని విడిచి వచ్చేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? దేవుడి దినాన్ని మనం కోరుకునేది అదే. పారిపోండి అని చెప్తున్నాడు. దేని నుంచి? లోకం నుంచి పారిపో. ఒకవేళ మీరు పారిపోరు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నీ సైన్యపు వెనుకటి భాగమున ఆయన నిలిచి ఆయన నడిపేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని తోస్తాడు. ఇప్పుడు దేని నుంచి? నువ్వు ఆయనకు నీ హృదయాన్ని అప్పగిచ్చేసావు కదా,
నీ హృదయానికి ఇచ్చేసావు కదా, నీ హృదయానికి అప్పగిచ్చావు కదా. నీవు ఒకవేళ లోకం నుంచి వేరవడానికి నీ మనస్సు అంగీకారంగా లేనప్పటికీ దేవుడు నీ సైన్యపు వెనుకటి భాగమున నిలిచి నేనేం చేస్తాడు తెలుసా? తొందర పెడతాడు, నడిపిస్తాడు. ఈ మాసం దేవుడు మనల్ని నవనూతనమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆయనే మన సైన్యమునకు ముందుగా, మన సంఘానికి ఆయన ముందు, మన సైన్యపు వెనుకటి బాగా నిలిచి ఏం చేస్తాడు? నడిపిస్తాడు, పరిగెత్తిస్తాడు. మనం నిత్య జీవపు మార్గం గుండా వెళ్ళటానికి ఆయన మనల్ని తొందర పెడతాడు. ఈ నెల అంతా, ఈ నెల మనల్ని తొందర పెట్టి ఏం చేస్తాడో తెలుసా? నిత్య జీవపు మార్గంలో మనం పయనించి మెండైనటువంటి దీవెనలు పొందుకునేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. మెండైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా దేవుడి మాసం మనల్ని తొందర పెడతాడు. పదండి, మీ కొరకు దాచి ఉంచిన మేలును పొందుకోండి. ఈ మాసంలో దేవుడు మన కొరకు దాచించిన ప్రతి ఒక్క మేలును పొందుకునేటట్లుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని తొందర పెడతాడండి, తొందర పెట్టి ముందుకు నడిపించి మనం పొందుకోబోయే వాటిని ఆయనే మనం పొందుకునేటట్లుగా చేస్తాడు. నీ హృదయాన్ని అప్పగించే ప్రభువుకి నీ హృదయాన్ని ఇచ్చేసే, ప్రభువుకి నీ హృదయాన్ని ఇచ్చేస్తే ప్రభు నిన్ను ఆయన తనకిష్టమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. అటు రీతిగా దేవుడు మనల్ని నడిపించుగాక.